హే గైస్, డే 35 ఆఫ్ 100 days OMAD ఛాలెంజ్. సో నేను డే 27 తర్వాత అసలు పోస్ట్ చేయలేదు కదా. ఈ 1 వీక్లో ఒక 4 days అయితే నేను ఐ టుక్ అ బ్రేక్. ఐ హ్యాడ్ 2 meals, బట్ రెస్ట్ ఆఫ్ ద 3 days నేను OMAD చేశాను. బట్ ఐ డిడ్ నాట్ కౌంట్ ఎనీ క్యాలరీస్. ముందులాగే నా బాడీ డెఫిసిట్లో ఉండేదానికన్నా ఎక్కువ క్యాలరీస్ తిన్నట్టున్నా. 68కి మించి ఇంకా తగ్గలేదన్నమాట. క్యాలరీ డెఫిసిట్ ఈజ్ మంత్రా ఫర్ వెయిట్ లాస్. అందుకనే నేను ఐ డిసైడెడ్ టు బీ ఆన్ క్యాలరీ డెఫిసిట్ ఫ్రమ్ నౌ. ఇప్పుడు నా చెయ్యి కూడా కొంచెం బెటర్ అవుతుంది. సో ఫుడ్ ప్రెప్ చేసుకోవడానికి దానికి కొంచెం ఈజీ అవుతుంది కాబట్టి. నాకు క్రేవింగ్స్ కూడా తక్కువ ఉండాలి అంటే డెఫినెట్గా నేను ప్రోటీన్ తినాలని అయితే నాకు తెలుసు. సో అందుకనే ప్రోటీన్ ప్రయారిటైజ్ చేసుకుందామని బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ టోస్ట్ విత్ 2 eggs అండ్ సమ్ మేయో ఆన్ టాప్. మేయో కూడా మెజర్ చేసి తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి ఈ కొరియన్ ఇప్పీ నూడిల్స్ తిన్నాను, చాలా బాగున్నాయి. ఈ ఇంజురీ వల్ల నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, మ్యాక్సిమం ఏ పని చేయట్లేదు. అంటే లైక్ కొంచెం ఎక్కువ నడిచినా కూడా స్ట్రెయిన్ అయిపోతుంది నెక్. నా బిఎంఆర్ కాకుండా మహా అయితే నా టోటల్ డైలీ ఎక్స్పెండిచర్ వచ్చి ఒక 400 calories అవుతుందేమో ఎక్స్ట్రా. అంతకు మించి అయితే అవ్వదు గైస్. ఈ ఫుడ్ ప్రెపింగ్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను, ముందైతే అది కూడా చేయలేదు. ఒక యాపిల్, కొన్ని ఆల్మండ్స్, అవి కూడా మెజర్ చేసా. అండ్ దెన్ 1 scoop వే ప్రోటీన్ విత్ వాటర్ తీసుకున్నా. మిల్క్ యాడ్ చేసే అంత క్యాలరీ లగ్జరీ లేదు ఇక్కడ. సో నేను ఒక 10 kilos 13 weeksలో తగ్గాలి అంటే I have to eat 1200 calories and also burn 400 calories a day, which I'm not doing. సో అట్లీస్ట్ 1200 calories అయినా తిందాము, ఒక స్లోవర్ రేట్ ఆఫ్ వెయిట్ లాస్ అయినా ఉంటుంది కదా అని చెప్పి ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. ఐ నో 1200 calories అనేది కొంతమందికి చాలా తక్కువ. ఎంత అంటే దే షుడెంట్ బి డూయింగ్ దిస్ అట్ ఆల్. అంటే మెటబాలిజం అంతా లైక్ డిస్టర్బ్ అయిపోతుంది అట్లా. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి 1200 విల్ పుట్ మీ ఆన్ అ డెఫిసిట్. If I'm working out, it will put me on little bit more deficit, but it is not very bad at all. Mostly ప్రస్తుతానికైతే వాకింగ్ ఒక 3000 or 4000 స్టెప్స్ చేస్తాను, అంతకు మించి ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. ఇంట్లో దోశ పిండి ఉండింది, దోశ తినాలనిపించింది, బట్ ఎందుకో మళ్ళీ కొంచెం ప్రోటీన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నార్మల్ దోశ బ్యాటర్లో కొంచెం సోయా చంక్స్ పౌడర్ కలిపి అది వాటర్తో మిక్స్ చేసి జస్ట్ ఒక ఊతప్పంలా వేసాను. లిటరలీ దోశలానే ఉంది, అస్సలు సోయా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఏం తెలియలేదు. అండ్ అది టొమాటో చట్నీతో తీసుకున్నాను అనమాట. ఇక్కడ వరకు సమ్ 1130 calories అయ్యాయి. ఆ తర్వాత ఒక 70 calories ఒక మంచి షుగర్ టీ తీసుకున్నా, అది కూడా చిన్న టీ కప్. నేను 1200 తింటున్నాను కాబట్టి మీరు బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. మీరు మీ బాడీ వెయిట్ ప్రకారం, మీ గోల్ వెయిట్ ప్రకారము ప్రాపర్ హెల్తీ డెఫిసిట్ ఏదో క్యాలిక్యులేట్ చేసుకొని తినండి మీ లైఫ్ స్టైల్ ప్రకారం. ఎందుకు అంటే మనం తినాల్సిన దానికన్నా తక్కువ తింటే ఖచ్చితంగా మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ గైస్. మీరు ఏది ట్రై చేసినా వెయిట్ లూజ్ అవ్వలేకపోతుంటే ట్రై క్యాలరీ డెఫిసిట్ గైస్, ఖచ్చితంగా వెయిట్ లూజ్ అవుతారు.